అందరికీ మరణాత. దేవుని నామమును బట్టి మరి శిలువనాథుని రక్తములో నుండి ఆయన క్షమాపణ, శుద్ధి, ప్రార్థన మొదలైన దీవెనలన్నిటినీ మనము అందుకునే భాగ్యం తండ్రి దయచేయునుగాక. ఆమెన్. వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 50 నుండి. యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. భూమి వణకెను, బండలు బద్దలయ్యను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రభువా, అద్భుతకరమైన జీవితం ఎక్కడ చూపించావు. ఎవరు భూమి మీద నీకులాగా బతుకుతారో వారికి ఈ అద్భుతకరమైన స్థితి కూడా కలుగుతుంది. భూమి వెనకింది, సమాధులు బద్దలైనవి, బండలు బద్దలైనవి, అనేక మంది పరిశుద్ధులు లేచారు, అనేక మందికి ఆగపడ్డారు. ఆశ్చర్యం, అద్భుతం. ప్రభువా, మేము ఎంతమందిమో చనిపోతున్నాం. చనిపోయిన వారు అందరికీ ఈ అద్భుతాలు జరగట్లేదు. భూమి వణకట్లేదు, బండలు బద్దలవట్లేదు, సమాధులు తెరవబట్టలేదు, అనేక మంది పరిశుద్ధులను చూడడం లేదు. అందుచేత అందరూ ఇదేంటో అని అనుకుంటున్నారు. నీలా బతికితే ఇవన్నీ సాధ్యమే. భూమి మీద ఉండగానే ఇవన్నీ చూడగలుగుతామని నీ వాక్యంలో, నీ జీవితంలో కనబడుతుంది. నీలాగా బ్రతకలేం కనుక మేము చూడలేకపోతున్నాం. ఎవరైనా యేసులాగా బ్రతికితే, యేసు ప్రభు యొక్క చరిత్రలాగా మా చరిత్ర ఉంటే ప్రభువ, శ్రమ కూడా తప్పదు. నీ శిష్యులు బతికారు, వారికి శ్రమ తప్పలేదు. హతసాక్షులై నీ దగ్గర కూర్చున్నారు. అన్నీ అంతస్తుల కంటే గొప్ప అంతస్తు హతసాక్షుల అంతస్తు. ఆ అంతస్తులో నీ శిష్యులైన పిల్లలకు అవకాశం ఇచ్చావు. స్తోత్రములు ప్రభువ. క్రీస్తు కొరకు శ్రమ పడిన వారికి ఆ అంతస్తు ఉంది. అందుకునే భాగ్యం మాకు దయచేయమని కోరుచున్నాము. హతసాక్షులైన వారు ఒక్కసారే చనిపోయిన వారు ఉన్నారు, రోజు రోజు చనిపోయేవారు కూడా ఉన్నారు. రోజు రోజు చనిపోయేవారే ఎక్కువ మంది. మేము ఏ దిక్కులో ఉన్నామో, ఏ దిశలో ఉన్నామో మాకు తెలియదు. అలాగున నీ కొరకు బ్రతికే భాగ్యం దయచేసి మహిమ పొందుమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు తన వాక్యమును మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. యేసు ప్రభు మరణ సమయం వచ్చింది. శ్రమపడిన టైము చూస్తుంటే కడుపులో పేగులు కదిలిపోతాయి. అర్థం అవ్వాలి. మనం చదివేటప్పుడు ఒక దొరగారు యోహాను సువార్త చదువుతూ సిలువ చరిత్ర దాకా వచ్చాక చదవలేకపోయాడంట. ఆయనకి దుఃఖం ఆగలేదంట, నోరు పెగలలేదంట. అర్థమైంది కాబట్టి ఆ వాక్యంలో ఉన్న ప్రతి సంగతి దగ్గర, ప్రతి విషయం దగ్గర ఆయన అందులో ప్రవేశించారు, సిలువలో ప్రవేశించారు, ఆ బాధలో ప్రవేశించారు. కాబట్టి ఆయనకు అంత అనుభవం వచ్చింది. అయితే మనం చదువుతూ వెళ్ళిపోతే ఏ అనుభవం రాదు. చదివిన దాన్ని ధ్యానిస్తూ అందులోనికి ప్రవేశించి వెళ్తే అప్పుడు మనకి ఆ సిలువ విలువ తెలుస్తుంది అన్నమాట. మరి ఇక్కడ యేసు ప్రభు యొక్క చరిత్ర
అద్భుతాలు ఎన్నో చేశాడు ఆయన బతికుండగాను. ఎన్ని చేశాడు? రోగులను బాగు చేస్తే ఆయన జాలి వెళ్ళిపోయి రోగుల మీద పడిపోయింది. ఆ లెగలేని రోగి, పడిపోయిన రోగి మరి అలా పడి ఉంటే ప్రభు జాలి వారి మీదకి వెళ్ళిపోయింది. ప్రభు అక్కడికి వెళ్ళిపోయారు అంతే. వెళ్ళిపోయి ఏ కారణాన్ని బట్టి, ఏ పాపమును బట్టి ఆ బలహీనత వచ్చిందో ఆ పాపాన్ని ప్రభు తీసేశాడు. జబ్బును ముందు తీయలేదు, పాపాన్ని తీసాడు. పాపం వలన వచ్చిన జబ్బు కనుక మనిషికి పాపం పోయిన వెంటనే జబ్బు కూడా పోయింది. మనం పక్షవాత రోగిని చూస్తున్నాం. కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని అతను ప్రభు అన్నారు. ఎప్పుడైతే ప్రభు అన్నారో అతనిలో ఉన్న పాపం ప్రభువు మీదకి వెళ్ళిపోయింది. ప్రభువులో ఉన్న పరిశుద్ధత, ఆ హృదయం అతనిలోకి వచ్చింది. జబ్బును పొమ్మని ప్రభు చెప్పలేదు, జబ్బు దాని అంతటదే పోయింది. అలాగే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళినప్పుడు వారి విశ్వాసమును బట్టి జబ్బులు పోగొట్టుకున్నారు, వారి పాప క్షమాపణను బట్టి జబ్బులు పోగొట్టుకున్నారు, వారి స్థితిగతులు మారిపోయినాయి. పాపమును ప్రభు అలా క్షమించాడు. అలా అవన్నీ చదువుకుంటా మనం అందులోకి వెళ్ళాలి. ధ్యానం ద్వారా మనం వాక్యములోనికి, గ్రంథములోనికి వెళ్తాం. అలా వెళ్ళాలి. అలా వెళ్ళారంట. యోహాను సువార్త చదువుతూ ఉండగా ఇంకా చదవలేకపోయారంట. దుఃఖం వచ్చేసిందంట. మనం కూడా ఆ భక్తుని వలె చదవగలిగితే మనకు కూడా శ్రమ అర్థమవుతుంది. నా ప్రభువు నా కొరకు ఎంతగా శ్రమ అనుభవించారని మనము ధ్యానించి గ్రహించి ప్రభు దగ్గర ఉండగలుగుతాం. మనం ధ్యానం చేయటం వలన మనకాదరణ, ప్రభువుకి ఆదరణ. సిలువలో ప్రభువును ఆదరించిన వారు అనేక మంది ఉన్నారని మనం ఇదివరకే చెప్పుకున్నాం. ఆ చెప్పుకున్న వారి మాటలు వారికి ఆదరణ కలిగించాయి, ప్రభువుకు నీడ కలిగించాయి. ఎండలో ఉన్నవారు నీడలోనికి వచ్చినట్టే ఈయన నిజంగా దేవుని కుమారుడే. ఆ మాట ఆదరణ. ఈయనలో ఏ దోషము నాకు కనబట్టలేదు, అదొక ఆదరణ. స్త్రీలు గొళ్ళని ఏడుస్తున్నారు, తల్లితో మాట్లాడవలసి వచ్చింది, ప్రభువు మాట్లాడారు, అది ఆదరణ. శిష్యుడైన యోహాను యేసు ప్రభు దగ్గరే ఉన్నాడు, అదే ఆదరణ. అంత శ్రమలో కూడా ప్రభు ఆదరణ పొందారు. మనకు కూడా ఎవరైనా మన కష్టంలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి మనలో ఉన్న మంచి మాట చెప్తే, మన బ్రతుకులోని మంచి మాట చెప్తే కొంచెం ఆదరణ కలుగుతుంది. అలాగూ మనిషిని మనిషి ఆదరించుకుంటారు. ప్రభువును కూడా ఆదరించిన నీతిమంతులు ఉన్నారు. ఆ నీతిని బట్టి మనం ప్రభువు యొక్క మహిమను, సిలువను అంతరంగంలోనికి వెళ్ళి చూడగలుగుతాం. అంతరంగంలో ఆయన అనుభవించిన శ్రమ మామూలు శ్రమ కాదు. అయినప్పటికీ నిబ్బరం కలిగి ధైర్యం ఉండి పని పూర్తి చేశాడు. అది చూడండి, మగబిడ్డ పుట్టాడు అని సంతోషిస్తాం. ఎందుకు మగబిడ్డ అంటే సంతోషిస్తాం? బిడ్డ పనికి వస్తాడు, పేరు నిలబెడతాడు, పని సంపూర్తి చేస్తాడు. తల్లిదండ్రులు విడిచిపెట్టిన పని మగబిడ్డ పూర్తి చేస్తాడని ఆ మగబిడ్డను చూసి పుట్టినప్పుడే సంతోషిస్తాం. అలాగే యేసు ప్రభువు కూడా భూమి మీద అసలైన మగబిడ్డ, అదునుకు పుట్టే అని దేవదాసయ్య గారు ఒక చరణం రాశారు. ప్రసవ వేదన పొంది వధువు సభారసే, అసలైన మగబిడ్డ అదునుకు వెలసే. దేవా, ఈ పాటలో దేవదాసయ్య గారు క్రిస్మస్ పాటలో రాశారు. అసలైన మగబిడ్డ అదునుకు పుట్టాడంట. మనం 12వ అధ్యాయం ప్రకటనలో చూస్తే ప్రసవేదన పడుతూ ఉన్న ఒక స్త్రీ మగబిడ్డకు జన్మనిచ్చింది. మగబిడ్డ ఎంత విలువైన వాడో మనం పిల్లలు పుట్టినప్పుడల్లా మగబిడ్డను గురించి చెప్పుకుంటాం. పని చెయ్యని వారి గురించి పనికిరాదన్నమాట.
పరిశుద్ధంగా జీవించని వారి గురించి మాట అలా పడదు. మరి పని వదిలేసి తిరుగుతారే ఆ పిల్లలు, మగపిల్లలైనా వారి వలన ఈ మాటకు సరిపోరు. ప్రసవ వేదన పడిన ఆ స్త్రీ అనగా సంఘం మగబిడ్డకు జన్మనిచ్చింది. అలాగే మనం కూడా మగబిడ్డని యేసు ప్రభువుని చూస్తున్నాం. మగబిడ్డ గనక పని పూర్తి చేశాడు చివరి వరకు. అదే మగబిడ్డ యొక్క గొప్పతనం. లోకంలో మనం యాకోబును గురించి వింటున్నాం. యాకోబు మగసిరి గలవాడై అని వ్రాయబడి ఉన్నదే. మగసిరి ఏంటంటే పనిని పూర్తి చేయటం, దేవునితో పోరాడడం, మనుషులతో కూడా పోరాడి గెలవడం. అన్యాయంగా కాదు, అక్రమంగా కాదు, స్వార్థంగా కాదు. అవన్నీ లోకానుసారమైనవి. యాకోబు యొక్క చరిత్రలో దీవెనకరమైనది పరలోకం నుండి వచ్చే ఆశీర్వాదకరమైన ఆ స్థితిని పోరాడి గెలిచాడు. అది మగసిరి అని వ్రాయబడింది. అలాగే యేసు ప్రభువు కూడా మగసిరి గలవాడై లోకంలోని పాపమును జయించాడు, నరకమును జయించాడు, మరణమును జయించాడు, హేడస్సును జయించాడు, సర్వాధికారం తీసుకున్నాడు. మహారాజుగా ఇక్కడ భూమి మీద ముండ్ల కిరీటం కానీ పరలోకముందు మహిమ కిరీటం. రేపు 1000 ఏళ్ల పరిపాలన కాలంలో ధవళ సింహాసనం మీద కూర్చుండి మహిమ కిరీటమును పెట్టుకొని మన తండ్రి మన దగ్గర ఉన్నాడు గనుక ఆ మగసిరి యేసు ప్రభువులో కనబడుతుంది. గనక అసలైన మగబిడ్డ అనగా పని పూర్తి చేయడం. పనులు అక్కడ పెట్టుకుని కాదు, పనులు పూర్తి చేయడానికి దేవుడు అలాంటి గొప్ప అవకాశమును మనకు దానముగా దయచేశాడు గనక దేవునికి ఎన్నో వందనాలు. ఇప్పుడు ఈ వాక్యంలో మనకి ఏం కనపడుతుంది? నేను మీకు చెప్పే ప్రతిదీ కూడా చూడండి. దేవాలయపు తెర పై నుండి క్రింది వరకు 2గా చినిగెను, భూమి వణకెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడారు. ఇది ఒక అద్భుతకరమైన జీవితం. అందరికీ కాదు. మరి హతసాక్షుల చరిత్రలో ఒక కుమార్తె ఉన్నది. ఆడపిల్లలైనా మగబిడ్డలైనా దేవుని కొరకు నిలబడిన వారు యోగ్యులే. ఆ అమ్మ అగాత అనుకుంటా, అదే గుర్తుంది నాకు. ఆ అమ్మ జీవితంలో ఆ చరిత్రలో ఎంతో విలువైన బ్రతుకు కలిగిన ఆవిడ, పాపము అంటన ఆవిడ, ప్రభువుని కొరకు నిలబడిన ఆవిడ. చాలా కష్టపెట్టారు. మరి కాల్చిన ఇనప మంచం మీద కూడా పడుకోబెట్టారు. అయినప్పటికీ ఆమె ప్రభువును విడిచిపెట్టలేదు. శ్రమ పెట్టారు. ఎన్ని శ్రమలు పెట్టినా ఆయమ్మ ప్రభువును ఒప్పుకుంటానే ఉంది. చివరికి చంపేశారు. చంపేసిన తర్వాత అక్కడ రాసింది ఏంటంటే భూమి వణికింది. అనేక మంది తిరగబడ్డారంట రాజు మీద. ఎందుకు ఇలా చంపావు ఎందుకని. అలాగే ప్రభువు యొక్క చరిత్రలో హతసాక్షి ప్రభు. ఆయన హతసాక్షులందరికీ కిరీటం వంటివాడు. ఎందరో హతసాక్షులు ప్రభువు కొరకు ఉన్నారు. వారు ప్రాణం పెట్టారు. వారందరికంటే ప్రభువే ఇంకా ఘనమైన హతసాక్షి. గనుక ప్రభువు యొక్క హతసాక్ష్యములో మనకు కనబడుతుంది. స్టెఫెను హతసాక్షి. అతను మరి చనిపోయేటప్పుడు ఆకాశం తెరవబడింది, ప్రభు లేచి నిలబడ్డాడు. ఎంత అద్భుతం. ఇక్కడ భూమి వణికింది, బండల బద్దలైనవి, అనేక మంది భయపడ్డారు. మరి నిజంగా ఈయన దేవుని కుమారుడే అని చెప్పుకున్నారు. నిర్దోషిని, నిరపరాధిని, పాప కళంకము లేని ఆయన్ని మన పాపముల కొరకు చంపారు కనుక ఆయన నిర్దోషత్వం చూచి భూమి కంపించిందంట. ఎందుకు భూమి కంపించింది అంటే భూమి చూడలేకపోయిందను. ప్రభు రక్తం భూమి మీద పడినప్పుడు భూమి ఎంత వణికిపోయిందో. మనుషులకు వణుకు లేదు. మీద పడినప్పటికీ రక్తం చూసి కూడా కనికరం లేనివారు మనుషులు.
కారణం ఏంటంటే వారిలో ఉన్న దెయ్యాలే కారణం. దెయ్యాలైన వారు, పిశాచములైన వారు, సాతానులైన వారు వచ్చి వారిలో ఉండి వారిని ప్రేరేపించి ప్రభువుని చంపే వరకు విడిచిపెట్టలేదు. అదే సైతాన్ అంటే. అది కఠినత్వం, మూర్ఖత్వం, కఠినమైన స్వభావము సైతానుని ఆకర్షిస్తుంది. ఎవరి హృదయం కఠినంగా ఉంటుందో, ఎవరి హృదయం మార్పు లేనిదై మూర్ఖత్వం కలిగి ఉంటుందో వారిలో స్వార్థం ప్రవేశించినందువలన, అసూయ ప్రవేశించినందువలన సైతాను ప్రవేశించి సైతాను యొక్క గుణాలు చూపించి చివరికి ప్రభువుని సిలువ వేశారు. సిలువ వేసి మనుషులు కనబడుతున్నారు కానీ గుణాలు, లక్షణాలు చూస్తుంటే అవి సైతానువే. చివరికి సైతాను గెలవలేకపోయాడు, పారిపోయాడు, నిలబడలేకపోయాడు. భూమి వణికింది, బండలు బద్దలైనవి. బండ బద్దలై ఇశ్రాయేలీయులకు నీళ్ళిచ్చింది. అలాగే యేసుప్రభు అనే బండ బద్దలై లోకానికి రక్తం ఇచ్చింది. బండ బద్దలై దాహం తీర్చింది. ఈ బండ బద్దలై మన పాపమును క్షమించింది. అందుచేత పరలోకం, భూలోకం ఇక్కడే ఏకమైంది. పరిశుద్ధులైన వారు, పరలోకంలో ఉన్నవారు లేచిపోయారంట సమాధుల్లో నుండి. ఇదే కదా రాశారు. ఇది చాలా చిత్రమైన మాట. పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు పోగొట్టుకున్న శరీరం కాదు, మట్టితో చేయబడిన శరీరం కాదు. పరిశుద్ధుల లోకంలో నుండి వచ్చి మహిమ శరీరముతో అనేక మందికి కనబడ్డారంట. మరి ప్రభువు యొక్క అద్భుతకరమైన మాట. మరి చనిపోయేటప్పుడు మనం గనక సిద్ధపడి ప్రభువుతో పాటు వెళ్తే పరిశుద్ధుల లెక్కలో ఉంటాం గనక మనం లేవడానికి దారి ఉంది. లేచి అనేక మందికి చెప్పడానికి కూడా అవకాశం ఉందని వీరు కనబడినప్పుడు, వీరు మాట్లాడినప్పుడు వీరికి ప్రభు ఇచ్చిన గొప్ప శక్తి ఏదంటే లేచి కనపడ్డారు. ఏలియా, మోషే వీరు ప్రవక్తలు, నిండు ప్రవక్తలు, పూర్ణ ప్రవక్తలు. వారి ఉపవాస పరులు, సంఘమును కొరకు పౌరుషం కలిగి నిలబడి దేవుని దగ్గర నుండి సమస్తమును పుచ్చుకున్నవారు. అందుచేత వారు ప్రభువు దగ్గర నుండి కనపడడానికి, మాట్లాడడానికి వారికి అవకాశం ఉన్నదే. అది ప్రకటనలో వ్రాయబడి ఉంది. అయితే వీరు ఇప్పుడు లేచిన వారు అనేక మందికి అగపడ్డారని వ్రాయబడింది. ఒకసారి జరిగిన విషయం ఏంటంటే, ఒక విశ్వాసి ఉన్నారు. ఆ అమ్మ డ్యూటీలో ఉన్నారు. డ్యూటీలో ఉండి కాన్పుల వార్డులో ఉన్నారన్నమాట. కాన్పుల వార్డులో ఉండేటప్పటికి 12 అయ్యేటప్పటికి రోజు మారుతుంది కదా. ఆ టైంలో వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుని ఊరికే కన్ను అలా వాల్చారన్నమాట టైంకి, మిడ్నైట్లో. అప్పటికే ఒక తల్లి ప్రసవించి చచ్చిపోయింది. చనిపోయిన బిడ్డకి తల్లి ఆదరణ లేదు. ఇంకా తల్లి బిడ్డ ఒక చోట లేరు. తల్లి చనిపోయింది. బిడ్డను మాత్రమే మరి నర్సులు చూస్తూ ఉంటారు కదా, చూస్తున్నారు. ఈ పిల్ల ఏడుస్తుంది. అప్పుడే పట్టింది ఆవిడకి. అంతవరకు చూశారు. కొంచెం నిద్ర పట్టింది. నిద్ర పట్టేటప్పటికి ఆ అమ్మాయి పిల్ల ఏడుస్తుంది అనమాట. ఇంతలో చచ్చిపోయిన తల్లి వచ్చి ఈ నర్సుని లేపింది. అమ్మా, ఈ పిల్ల ఏడుస్తుంది, లేగు అని లేపింది. నేను తుళ్ళిపడి లేచేటప్పటికే పిల్ల ఏడుస్తుంది. మరి తల్లి మళ్ళీ కనపడలేదు. ఇప్పుడు తల్లి ఆత్మ వచ్చిందా లేదా? నర్సుని లేపిందా లేదా? పిల్లకి ఆదరణ ఇచ్చిందా లేదా? చనిపోయిన వారు చనిపోయినట్టు ఉండరు. వారికి భూమి మీద ఉన్న మన కొరకు ప్రార్థన చేయడానికి ప్రభు దగ్గరికి వెళ్ళారు. మన పనులు ఎన్నో నెరవేరడానికి కారణం ఇదంటే పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు, ప్రభువు యొక్క ప్రార్థనలు, విజ్ఞాపనలు, భూమి మీద ఉన్న విశ్వాసుల యొక్క ప్రార్థనలు, విజ్ఞాపనలు మనకి ఎంతో అవసరాలు తీరుస్తాయన్నమాట. అందుచేత చనిపోయిన వారిని గురించి శరీరములు పోగొట్టుకున్నారని బాధ, వేదన, దుఃఖం ఉన్నప్పటికీ వారు ప్రభు దగ్గర ఉన్నారు. ఇక్కడ ప్రభు
చనిపోయినప్పుడు భూమి తాళం చేతులు తీసేశాడా? పరిశుద్ధుల యొక్క మరి మరణం యొక్కయు మృతుల లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అని ప్రభు అన్నారు. ఆ మాట ఇక్కడ నెరవేరింది. ఆయన స్వాధీనంలో ఉన్న తాళం చేతులు పట్టుకుంటే పరిశుద్ధులు లేచారట. దేవునికి ఎన్ని వందనాలు చెల్లించినా మనం రుణం తీర్చుకోలేము. అనేక మంది కాకపడ్డారు. అనేక మంది ప్రభువుతో ఉన్నవారే కదా. ప్రభువు కనబడడం, ప్రభువు మాట్లాడడం మనకు తృప్తి. అలాగే పరిశుద్ధులు కనపడడం, మాట్లాడడం కూడా చాలా తృప్తి. ఒకప్పుడు ఒక తాతగారు చనిపోయారు. ఆ ఇంట్లో ఏదైనా విషాదకరమైనది జరుగుతుందంటే ముందే వచ్చేసి కనపడి వెళ్ళిపోయేవారు. స్వప్నంలో కానీ దర్శనంలో కానీ కనపడి వెళ్తే పొద్దున్నే కూర్చుని ఇంటి వారు అందరూ ముసలాయన వచ్చాడు, కనబడ్డాడు, మనకేదో జరుగుతుంది అని తిట్టుకుంటాం మొదలెట్టారు. అప్పుడు ఆయన మరలా కనబడి పిల్లలు తిట్టుకుంటున్నారు, ఇంక రానులే అన్నాడు. ఎందుకు వచ్చాడు? జరగబోయే విషయం చెడ్డది జరగనే ఉన్నది, కీడు జరగనే ఉన్నది, బాధ జరగనే ఉన్నది కనుక ప్రార్థన చేసుకుంటారు, ఆ కీడు నుండి తప్పించుకుంటారని ఆయన వర్తమానం తెచ్చాడు. ఆ వర్తమానం తెచ్చినప్పుడు తిట్టకూడదు. వారు తేరు కీడు మన పొరపాట్లే తెస్తాయి. ఫలానా వారు వచ్చారంటే కీడు జరుగుతుందని మనం అనుకోకూడదు. ఎందుకంటే వారు కీడు తేరు. పరిశుద్ధులు మన దగ్గరకు వచ్చినప్పుడు మనకి సహవాసం చేయడానికే వస్తారన్నమాట. అలాంటి అనుభవాలు విశ్వాసులకు ఉంటాయి. విశ్వాసులైన వారు పరలోక పరిశుద్ధులను చూచి వారి యొక్క మేలు అనుభవిస్తూ ఉంటారు, కనబడతారు, మాట్లాడతారు. ఆ అనుభవం ఉన్నవారికి అది గొప్పే. అనుభవం లేని వారు అలా జరుగుతుందా అంటారు. మరి వీరు అనుభవించారు, వారు అనుభవించట్లేదు. వీరి హృదయం తెరవబడుతుంది, వారి హృదయం తెరవబట్టలేదు. వీరు మనసులో ధ్యానం కలిగి ఉన్నారు, వారు లేరు. ఆ తేడాను బట్టే చూడలేకపోతున్నారు. ఎవరైనా సరే ప్రభువుని అడగండి, ప్రభువా చనిపోయిన వారి కొరకు ఏడుస్తున్నాం, మా కళ్ళు తెరువు, అప్పుడు మాకు కనబడుతుందని అడగండి. అడిగితే ఏదో ఒక టైంలో ప్రభు చూపిస్తారు, మనకి గొప్ప ఆదరణ కలుగుతుంది. అలాగూ ఇదిగో ఇక్కడ పరిశుద్ధులు లేచారు. ఎవరికో కానీ ఇలా జరగదు కదా. మనం ఎవరినైనా చూసామా అంటే మరి చూడడం జరగలేదేమో అనుకోవాలి. కానీ యేసు ప్రభు చనిపోయినప్పుడు విశ్వాసుల యొక్క కలత, వేదన, బాధ ఎంతో ఇంత అంత అని చెప్పలేం. వారు ప్రాణంతో ఉండడమే గొప్ప. ఎందుకంటే విషాదకరమైనది ఎక్కువ చూసామంటే గుండె ఆగిపోతుంది, దడదడలాడిపోద్ది. మనిషి నిలబడినా లోన గుండె నిలబడాలి కదా. అంత దడ ఆగాలంటే ప్రభువును చూడాలి. అలాంటి వారికి ఈ పరిశుద్ధుల సహవాసము ఆదరణ కలిగిస్తుంది. సాధు సుందర్ సింగ్ గారు తన పుస్తకాల్లో వ్రాశారు ఏమనంటే, పరిశుద్ధులు మాతో పాటు మనతో పాటు నడుస్తారని. కైలాస ఋషి గారు బ్రతికే ఉన్నప్పటికీ సుందర్ సింగ్ గారు నడుస్తూ ఉన్నప్పుడు కైలాస ఋషి గారి యొక్క ఆత్మ సజీవంగా ఉండగానే వచ్చి సుందర్ సింగ్ గారిని నడిపించిందని మరి అక్కడ సాధు సుందర్ సింగ్ గారి జీవిత చరిత్రలో వ్రాయబడి ఉంటుంది. కైలాస ఋషి గారి చరిత్రలో కూడా ఉంటుంది. అయితే అప్పుడు సుందర్ సింగ్ గారు కైలాస ఋషి గారిని కలుసుకున్నప్పుడు వారు మాట్లాడుకున్నారు. ఏమనంటే, నీతో నేను వచ్చాను, నువ్వు నడుస్తూ ఉండగా నీ కుడికాలు బటన వేలుకి దెబ్బ తగిలింది కదా, అప్పుడు నేను నీతో కూడా ఉన్నాను కదా, ఇక్కడ వరకు తీసుకురావడానికి నా ఆత్మ పనిచేసింది అని కైలాస ఋషి గారు సాధు సుందర్ సింగ్ గారితో చెప్పారు. అది ఎంత పెద్ద అనుభవం. అందుచేత పరిశుద్ధుల సహవాసం మనకు కలగాలంటే ఇదిగో ఇక్కడ వ్రాయబడి ఉన్నదే. చాలామంది అది లేదు ఇది లేదు అని అంటారు. మనం చెప్పాలంటే వారికి ఆ అనుభవం లేదు అని చెప్పాలి. ఇక్కడున్న అనుభవం మన విశ్వాసులలో, ధ్యాన పరులలో, దైవశక్తిని అందుకున్న వారిలో ఉంటుంది కనుక వారు చేయగలుగుతారు. వారికి ముందు విషయాలు కూడా
యోసేపుకు స్వప్నం ఎలాగూ వచ్చి నడిపించిందో అదొక వరం. ఆ వరం మనకు కూడా ఇచ్చి ప్రభువు కొన్ని విషయాలు తెలియజేస్తారు గనక ఒకరి వైపు చూడొద్దు, మనం ప్రభు వైపు చూద్దాం. ప్రభు వైపు చూచినప్పుడు ఎలాంటి వరముల చేత సంఘాన్ని, విశ్వాసిని దేవుడు ఆదరించి మనలను ఆయన తట్టు తిప్పుకుంటాడు. కొన్ని విషయాలు ప్రభువు చెప్పడం బట్టి మనకు తెలుస్తుంది, పరిశుద్ధులు వచ్చి చెప్పడం బట్టి తెలుస్తుంది. వారు కనబడటం వలన మనకు ఆదరణ కలుగుతుంది. మనం వారిని తిట్టకూడదు, ఎందుకంటే ఏదైనా చెడ్డ జరుగుతుంది అనుకున్నప్పుడు ముందే వచ్చి విషయం తెలియజేసి వెళ్ళడానికి కనబడతారు. మనకు అర్థం అవక కీడు తెచ్చారు అని అనుకోండి, కీడు వారు తేరో, మన పొరపాట్లే తెస్తాయి. అయితే దిద్దుబాటు చేసుకోవడం, అనుభవం కలిగి ఉండడం మంచి భాగ్యం, అదొక ప్రత్యేకత, అదొక వరం. దేవుడు అలాంటి వరముల చేత మనలను ఈ శిలువ ధ్యానములో నడిపించి ఆదరించి ఆయన మహా గొప్ప కృప తండ్రి మనకు దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రభువా, దయతో దీవించుము. దేవదాసయ్య గారు బ్రతికి ఉండగానే ఈ వరాలన్నిటినీ అనుభవించారు. పరలోకము నుండి, పరిశుద్ధుల నుండి మాకు అనుభవాలు వస్తాయి. ఆ అనుభవం మరి అనుభవించిన వారికే తెలుస్తుంది. మిగిలిన వారికి మేము నచ్చజెప్పలేము, నచ్చజెప్తే బోధపడేది కాదు. కానీ వారే స్వయముగా ప్రభువుతో పాటు నడిచినప్పుడు వారికి అర్థమవుతుంది. అంతవరకు మేము ప్రార్థించడం, కనిపెట్టడం, విజ్ఞాపన చేయడం మా డ్యూటీ కనుక మేము చేస్తాం. ప్రభువా, దీవించిన ఆయన ప్రతి విశ్వాసకి కూడా ఈ వరాలు అవసరం. ఎందుకంటే ముందు జరగబోయేది పరిశుద్ధులు చెప్తారు, ముందు జరగబోయేది స్వప్నంలో నువ్వు చెప్తావు, నడిపిస్తావు. యోసేపుకి అలా నడిపించావు కదా ప్రభువా, నీకు స్తోత్రములు. నీ కృపను బట్టి మాకును అలాంటి వరములు దయచేసి నీ వైపు తిప్పుకొని మహిమ ఘనత కీర్తి పొందమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ఆదరణ నిరంతరం మనందరము కలిగి ఉందుము గాక. ఆమేన్. అందరికీ మరణాత.